హలో ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తున్న ఈ మహిళ ఏపీలో జరిగిన మెగా డిఎస్సి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఇంకేముంది, ఎన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా, ఫైనల్ మెరిట్ లిస్ట్ నేమ్స్లో ఈమె పేరు రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే, మీ పోస్ట్ని స్పోర్ట్స్ కోటాకి చెందిన ఇంకొక పర్సన్కి వెళ్ళింది అని చెప్పి అధికారులు చెప్పారు. ఒక్కసారిగా షాక్కి గురైంది. నేను 1:1 పోస్ట్కి అప్లై చేశాను. అలాంటప్పుడు ఆ పోస్ట్కి నేను ఒక్కదాన్నే కదా సెలెక్ట్ అవ్వాల్సింది, మరి వేరే వాళ్ళని సెలెక్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఆమె ఆ పై అధికారులని క్వశ్చన్ చేసింది. ఏంటి క్వశ్చన్ చేస్తున్నావు, మేమేమైనా 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకే జాబ్ ఇస్తామని చెప్పి మీకేమైనా గ్యారంటీ ఇచ్చామా? అయినా నువ్వేమైనా మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యావా? రిజర్వేషన్లోనే కదా సెలెక్ట్ అయింది, జాబ్ లేదు ఏం లేదు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి ఆమెతో వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేశారు. ఒక పోస్ట్కి ఒకళ్ళే ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారు అన్నయ్య. అడిగితే మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా, మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారు అన్నయ్య. ఇంకా ఏమన్నారంటే, అన్నయ్య నువ్వు రిజర్వేషన్లో వచ్చావు కానీ మెరిట్లో ఉన్నావా ఏంటి, నీకు రాదు, వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారు అన్నయ్య. ఇది కేవలం ఈ ఒక్క మహిళ కన్నీరే కాదు, డిఎస్సి ఎగ్జామ్ రాసి వాళ్ళ కష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరి పెయిన్. అండ్ ఇంకొక ఎమోషనల్ వీడియో ఉంది, నిజంగా చూస్తూ ఉంటే నాకే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. దుర్గయ్య అనే పర్సన్ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ, ఒకసారి వినండి. అనికి దుర్గయ్య సార్, నేను స్పోర్ట్స్ పర్సన్ సార్, నేషనల్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆర్చరీలో. ఆల్రెడీ నేను నేషనల్ గేమ్స్ 32 నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇది అయితే ఇప్పుడు ఈ డిఎస్సిలో సార్ నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. నేను 32 నేషనల్ గోల్డ్ మెడల్స్ సాధించాను, కానీ స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ ఇవ్వకుండా బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి ఇచ్చారు. మరి ఇన్ని మెడల్స్ సాధించినా నేనేమైపోవాలి సార్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. చివరికి తనకి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అతని వాదనని సపోర్ట్ చేస్తూ సమర్థిస్తూ డిఎస్సి పోస్ట్ స్పోర్ట్స్ కోటాలోకి మీకే రావాలి, పరిగణలోకి తీసుకుంటే మీరు అర్హులు అని చెప్పి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. దాన్ని చేయమని చెప్పి ఆఫీసర్లకు కూడా ఇండికేషన్ ఇచ్చింది. అంటే నేను ఆల్రెడీ కోర్టుకి అప్రూవ్ అయ్యాను సార్. ఫస్ట్ ఈ కోర్టు కూడా ఏమి ఇచ్చారంటే సార్, ఆల్రెడీ ఈ క్యాండిడేట్ ఆల్రెడీ గోల్డ్ మెడల్ కాబట్టి గోల్డ్ మెడల్కి ఆల్రెడీ పోస్ట్ మంది ఇచ్చారు సార్. ఇచ్చిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. బట్ సెలక్షన్ కమిటీ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. పోస్ట్లు ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి నెగ్లిజెన్సీగా ఆయనతో చాలా చులకనగా మాట్లాడాం. ఇందాక ఆమె విషయంలో మీ పోస్ట్ని స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇచ్చామని చెప్పి అధికారులు చెప్పారు. ఇక్కడ రావాల్సిన స్పోర్ట్స్ కోటా సీట్ ఏమో గోల్డ్ మెడలిస్ట్కి రాకుండా బ్రాంజ్ మెడల్ అతనికి ఇచ్చేసాము, సో ఇక్కడ ఆప్షన్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ లీగల్ సెలక్షన్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఫేర్గా ఈ స్మూత్ ఫంక్షనింగ్ జరిగినట్లుందా? సెలక్షన్స్లో జరిగిన ఈ మోసం వల్ల ఈరోజు కొన్ని వేల మంది కడుపులో బాధని, కళ్ళల్లో కన్నీటిని దాచుకుంటూ బ్రతుకుతున్నారు. ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ బాధను చూసి సీరియస్లీ ఐ బికమ్ సో ఎమోషనల్. 16,347 పోస్టులకు గాను 3.3 లక్షల మంది అప్లై చేస్తే వాళ్ళలో కష్టపడి ఎగ్జామ్ రాసిన వారికి కాకుండా ఎవరో వేరే వాళ్ళకి తీసుకొచ్చి సెలెక్ట్ చేస్తే దట్ ఈస్ హౌ గవర్నమెంట్ ఫెయిల్డ్ హియర్. సరే, సిస్టంలో ఎక్కడో మిస్టేక్ జరిగింది, దానికి గవర్నమెంట్ని ఎందుకు బ్లేమ్ చేయాలి? వాళ్ళే వీటిపైన స్పెషల్ కమిటీ వేసి సరిచేస్తారులే అని చెప్పి అనుకోవటానికి ఇక్కడ స్కోప్ కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ గవర్నమెంట్ని ఇంతమంది అన్యాయం అయిపోయారు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి బాధితుల తరపున క్వశ్చన్ చేస్తే ఆ ప్రశ్నకి ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? వైఎస్ జగన్ గారు, మీ పెయిన్ని అండ్ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, అండ్ మీ 5 ఇయర్స్లో మీరు ఒక్క టీచర్ పోస్ట్ని కూడా భర్తీ చేయలేదు కదా అని చెప్పి ఆయన రీట్వీట్ చేశారు. ఈరోజేమో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, బట్ వచ్చిన డిఎస్సి సెలక్షన్ లిస్ట్ పారదర్శకంగా మాత్రమే జరిగింది, ఎక్కడ అవకతవకలు జరగలేదు అని చెప్పి ఆయన బదిలివ్వడం, ఎక్కడ ఏ మిస్టేక్ జరగలేదు అని చెప్పి అడిగిన క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకుండా రివర్స్ కౌంటర్ చేశారు. మీ 5 ఏళ్ల
ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది అని మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ అంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళ సెలక్షన్లో ఎర్రర్స్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా విత్ ప్రూఫ్స్తో మీడియాకు చూపిస్తున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆదుకోమంటున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, నిరాహార దీక్ష కూర్చుంటామంటున్నారు. అలాంటప్పుడు నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగిందేమో, ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాము అని చెప్పి కనీస ఆలోచన, విచక్షణ, సందేహం మీకు ఎందుకు రావట్లేదు అనేది నా డౌట్. అది వదిలేసి క్వశ్చన్ చేసే వారిపైనే అన్నెసెసరీ కౌంటర్స్, టాపిక్ డైవర్షన్స్ ఈ పరిస్థితుల్లో అవసరమా? ఈవెన్ ఏపీ హైకోర్టు కూడా మీ గవర్నమెంట్కి ఆర్డర్ పాస్ చేసింది, సెలక్షన్ లిస్ట్లో మిస్టేక్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ని మీరు ఇగ్నోర్ చేశారు, వాళ్ళ జాబ్స్ వాళ్ళకి ఇవ్వాలి అని. కానీ మీరు మాత్రం కుడి చెవితో విని ఎడమ చెవితో వదిలేస్తున్నారు. దాని అర్థం ఏంటి? అవకతవకలు జరగలేదనుకోవాలా? ఇక్కడ నేను ఏమంటున్నానంటే తప్పు జరిగింది, సారీ నన్ను క్షమించాలి, తప్పు కాదు మోసం జరిగింది, సెలక్షన్ లిస్ట్లో కాదు పేపర్ లీక్ అవ్వటం వల్లనే అక్కడే కుట్ర స్టార్ట్ అయింది అని నేను అంటున్నా. ఈ ఆడియో క్లిప్ని ఒకసారి వినండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? అది సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి, ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి, నేను ఒక్కడం మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ టైం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్, వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా. సార్ ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్. ఇక్కడ విన్నారు కదా, ఒక డిఎస్సి పోస్ట్ ఖరీదు బయట మార్కెట్లో అక్షరాల 12 లక్షలంట. అంటే మార్కెట్లో ఇంకా ఈ హవా ఇప్పటికీ నడుస్తుందనే కదా అర్థం. ఈ ఆడియోని బట్టి మనం అదే కదా అర్థం చేసుకోవాలి. మోసం ఇక్కడే మొదలైనప్పుడు సెలక్షన్ కమిటీలో జరగదా? జరగకుండా ఉండే అవకాశం ఉందా? అంత పారదర్శకంగా అక్కడ సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఈరోజు కష్టపడి కన్నీళ్ళు దిగమింగుకొని పరీక్ష రాసిన ఎంతోమంది జీవితాలని ఇలాంటి ఫ్రాడ్స్ డబ్బులకి అమ్మేస్తున్నారు. ఎస్, ఇది పచ్చి నిజం. ఇంత జరుగుతున్నా, ఇన్ని సాక్ష్యాలున్నా, పబ్లిక్ ముందుకు వస్తూ ఉన్నా వాళ్ళంతా కూడా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్తూ మొరబెట్టుకుంటున్నా ఏం పట్టనట్లే ఉంటున్నారు ఏపీలోని అధికారులు, ప్రభుత్వంలో ఉన్న నేతలు. వావ్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. నిజంగా ఇలా కాకపోతే ఇంకెలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని? ఒకరేమో విదేశాలకు వెళ్ళిపోయారు, ఇంకోరేమో ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గొడ్డల పార్టీ లాగా మా ప్రభుత్వం లేదు అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీసింది హోం మంత్రి. బట్ సిచ్యువేషన్ అంతా కూడా ఎవరు ఎలా రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారో, ఎవరు ఎలా దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారో అర్థం కావట్లేదా అనేది బాధితుల ప్రశ్న. సరే, ఒకసారి ఇదంతా పక్కన పెడదాం. మీ సిస్టమ్ నిజంగానే మెరిట్ లిస్ట్ని లీగల్గానే సెలెక్ట్ చేసింది, ట్రాన్స్పరెన్సీగా పనిచేసింది అనుకుందాం కాసేపు. మరి అలాంటప్పుడు ఆ లిస్ట్ని డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే చేయొచ్చు కదా. ఏం ఆ దమ్ము లేదా? ఇదే కదా ఎప్పటి నుంచి ఉన్న రూల్, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అలా కాకుండా ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫోన్స్కి మాత్రమే మెసేజెస్ ఎందుకు సెండ్ చేశారు? అది కూడా చాలా ప్రైవేట్గా. దాని అర్థం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. కళ్ళ ముందు సిస్టమ్ ఫెయిల్ అయింది, బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, అయినా గవర్నమెంట్లో చలనం లేదు. జస్ట్ చూసి చూడనట్లు వదిలేయగలిగితేనే అసలు ఈ ఇష్యూ జరగలేదు, చూడలేదు, వినలేదు అనేలా ఉంది పరిస్థితి. బట్ బాధితుల మొర మాత్రం చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంది. డిఎస్సి సెలక్షన్ పైన వస్తున్న మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ స్పోర్ట్స్ కోటాలో జరిగిన కొన్ని అవకతవకలు. కొన్ని కాదులేండి, చాలానే ఉన్నాయి, చాలానే జరుగుతున్నాయి. ఇప్పుడు వాటి గురించి మనం
ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ అవకతవకల లిస్ట్ చాలా పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది. బట్ గతంలో ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాని 2% అమలు చేసింది. ఇప్పుడు 2025 ఏప్రిల్ 19న జారీ చేసిన జీవో నెంబర్ 47 అండ్ జీవో నెంబర్ 4 ద్వారా దాన్ని 3%కి పెంచింది. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి 1% మాత్రం ఆ కోటాని పెంచడం జరిగింది స్పెషల్ జీవో ఇచ్చి. సో టోటల్గా రిలీజ్ చేసిన పోస్టులు 16,347 ఉపాధ్యాయ పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఫిల్ చేయాలని అర్థం ఈ జీవో ప్రకారం. అయితే ఈ డెసిషన్ పైన ప్రతిపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు చేశాయి. స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన అభ్యర్థులు టీఈటీ లేదా డిఎస్సి వంటి సాధారణ అర్హత పరీక్షలు రాయకుండానే నేరుగా ఉద్యోగాలు పొందారని చెప్పి, అలాగే ప్రభుత్వం గుర్తించిన స్పోర్ట్స్ జాబితాని 29 నుంచి 67కి ఎక్స్టెండ్ చేశారని చెప్పి విమర్శించారు. సో ఈ న్యూ లిస్ట్లో టెన్నికాయిడ్, రబ్బర్ బాల్, క్రికెట్, టగ్ ఆఫ్ వార్ వంటి స్పోర్ట్స్ని కూడా ఇప్పుడు లేటెస్ట్గా యాడ్ చేశారని, ఇవి సాధారణంగా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా గుర్తింపు పొందిన పోటీ క్రీడలు కావని ప్రతిపక్ష నాయకులు ఇక్కడ వాదించడం జరిగింది. సో దీంతో స్పోర్ట్స్ కోటా ఎక్స్టెన్షన్ నిజంగా ప్రతిభావంతులైన క్రీడాకారులకి అవకాశాలు కల్పించడానికేనా లేక కొందరికి ప్రయోజనం చేకూర్చడానికా అనే ప్రశ్నలు పొలిటికల్ పార్టీస్ మధ్య రేజ్ అవుతున్నాయి, చర్చకొచ్చాయి. అవే ఫైన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకు అనంటే ఎప్పుడైనా నిప్పులేందే పొగ రాదు, ఎంత కప్పిపుచ్చుకున్నా నిజం దాగదు. ఈరోజు బాధితుల తరపున ప్రతిపక్ష పార్టీ ఉండొచ్చు, అదే ప్రతిపక్షంలో మీరున్నప్పుడు ఇలాంటి ఎంతోమంది బాధితులకి మేమున్నామన్నారు. కానీ ఈరోజు నష్టపోతుంది కొన్ని ఏళ్ల నుంచి చదువుపైన ఫోకస్ చేస్తూ అన్నీ కోల్పోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ చాలామంది మధ్యతరగతి మహిళలు ఉన్నారు, మధ్యతరగతి పురుషులు ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మా లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మేము బాగుపడతామని కలలు కని రాత్రింబవలు కంట్లో ఒత్తులేసుకొని ఇలా చదువుకుంటూ పుస్తకాలకు అతుక్కున్న వాళ్ళే. సో ఇన్ని అవకతవకలు జరిగితే వాళ్ళు ఎలా తట్టుకుంటారు? అండ్ ఈ ఎగ్జామ్ సెలక్షన్లో ఇంకొక మిస్టీరియస్ కేసు ఉంది, నిజంగానే పెద్ద షాకింగ్ ఇది. ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి సంబంధించిన వాళ్ళు, ఆ డిపార్ట్మెంటే కండక్ట్ చేసింది. సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసిన వారిలో నవీన్ పురమా అనే ఒక పర్సన్ ఉన్నారు. మీ అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఈ పేరు వినే ఉంటారు. అండ్ ఆ పర్సన్ కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ రాశారు వీళ్ళతో పాటు. అండ్ హీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ సోషల్ స్టడీస్ పేపర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. బట్ ద షాకింగ్ పార్ట్ వాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ డేటాబేస్ నుంచి డిలీట్ అయ్యాయని చెప్పి అతన్ని కూడా సెలక్షన్ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. హౌ మిరాకిల్! ఇక్కడే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నవీన్ అనే పర్సన్ SCERTలో వన్ ఆఫ్ ద మెంబర్ అండ్ అతనికి పేపర్ లీక్ చేయటంలో ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు అని చెప్పి మనకి డౌట్ రావటం సహజం, కామన్గా వచ్చే క్వశ్చన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ని సెలెక్ట్ చేస్తే ఆ డౌట్ నిజమని ప్రూవ్ అవుతుందనే భయంతో సెలక్షన్ కమిటీ మెంబర్స్ అతన్ని రిమూవ్ చేసి ఉండొచ్చు అని చెప్పి చాలామందికి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మైండ్లో ఉంది. బట్ దీనికి సంబంధించి నో అఫీషియల్ కంప్లైంట్ ఆర్ ఎవిడెన్స్ బయటికి రాలేదు, రానివ్వరు, రాదు కూడా. అలాంటప్పుడు అతని నేమ్ని ఎందుకు సెలక్షన్ లిస్ట్లో మెన్షన్ చేయలేదు అని చెప్పి అపోజిషన్ పార్టీస్ క్వశ్చన్ చేశాయి. బట్ ఏపీ గవర్నమెంట్ నుంచి నో రిప్లై. ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఎలా వాళ్ళని అడ్డుకోవాలో క్లియర్ కట్ ఇండికేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. టాపిక్ డైవర్షన్ చేసి దీన్ని పెద్ద స్థాయిలో ప్రొజెక్ట్ చేయకుండా ఉండటానికి కావాల్సిన అన్ని స్కెచెస్ అక్కడ ఉన్నాయి కాబట్టే మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి డిఎస్సి అభ్యర్థులు చాలామంది మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు, సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి 3 పార్టీలు ఏపీలో కూటమిగా అధికారంలోని ఉన్నాయి, రూల్ చేస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి సమస్యలు రేజ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక ఆన్సర్ అయినా దొరుకుతుందేమో. కొన్ని రోజులైతే ఈ టాపిక్ కూడా చచ్చిపోతుంది, దీని గురించి ఎవరు మాట్లాడరు. కానీ బాధితులకి న్యాయం జరుగుతుందా అంటే ఆ దేవుడికే తెలియాలి. అట్లీస్ట్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ డిఎస్సి క్యాండిడేట్స్. నేను ఈ ఛానల్ నా సౌకర్యం కోసం, నా సౌలభ్యం కోసం పెట్టలేదు. నేను ఈ ఛానల్లో ఇలా
ఇలాంటి వీడియోస్ నా కోసం కాదు మీకోసం చేస్తున్నాను. ఇలాంటి ఇష్యూస్ పైన వాయిస్ రేస్ చేయడమే ఈ ఛానల్ ఉద్దేశం, నా మెయిన్ మోటో, నా ఎజెండా. అండ్ ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, ఎవరో ఒకరు అధికారంలోకి వస్తూనే ఉంటారు, కానీ ఇలాంటి అవకతవకలు అనేక ప్రభుత్వాల్లో అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇప్పుడు భరోసా ఏంటి? ప్రభుత్వం అసలు వాళ్ళకి ఏమి న్యాయం చేయబోతోంది, ఎలా న్యాయం చేయబోతోంది? ఇన్నేళ్ళు కష్టపడ్డ వాళ్ళ కష్టానికి అసలు ఎక్కడ ఎండ్ కార్డ్ పడబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.